ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించిన పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు ఎందుకు మౌన ముద్రలో ఉంది? నేటి వరకు జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన ఆ ఫ్యామిలీ నేడు వరుస కేసులు, దర్యాప్తు సంస్థల దాడులతో ఎందుకు డిఫెన్స్ లో పడిపోయింది? మదనపల్లి ఫైల్స్ దగ్ధమైనప్పటి నుంచి తాజా ఇసుక దందాలపై ఈడీ రైట్స్ వరకు పెద్దిరెడ్డి కుటుంబాన్ని చుట్టుముట్టిన చిక్కులేంటి? అధికారం పోయాక ఇప్పుడు ఎందుకు ఆ కుటుంబం రాజకీయ తెరపై కనిపించకుండా మౌనం పాటిస్తోంది? దీని వెనక ఉన్న అసలు కారణాలేంటి? 2024 అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోలుకుంది. ప్రభుత్వ విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీలో మాత్రం ఒకప్పటి ఉత్సాహం, నాటి పెత్తనాలు కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు పూర్తిగా మౌనం పాటించడం హాట్ టాపిక్గా మారింది. మొన్నటి ఎన్నికల్లో జిల్లా వైసీపీ నేతలంతా ఓడిపోయినా పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం గెలిచింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఫ్యామిలీ మీద గట్టిగా కన్నేయడంతో సీన్ రివర్స్ అయింది. వరుస కేసులు, దర్యాప్తు సంస్థల నిఘాతో పూర్తిగా డిఫెన్స్లో పడ్డారన్న మాట వినిపిస్తోంది. 2019-24 మధ్య కాలంలో జరిగిన అనేక వ్యవహారాలకు సంబంధించి వివాదాలు ఇరుక్కున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. భూ ఆక్రమణలు, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ రూమ్లో మంటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యమైన ఫైళ్లు తగలబడడం వెనుక కుట్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించడంతో అన్ని వేళ్లు పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులపైనే చూపించాయి. దీంతో కేసు నమోదు తర్వాత మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి తుకారం సహా చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఫైళ్లు తగలబడ్డడం, కేసు బుక్ అయి ఏడాదిన్నర దాటినా ఏమీ జరగలేదని స్థానిక కూటమి క్యాడర్ నిట్టూరుస్తూ ఉన్నా ప్రభుత్వ పరంగా చాప కింద నీరులా జరగాల్సింది జరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతతో పాటు బినామీల పేరు మీద జరిగిన డీకే భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆ మధ్య ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసముంటున్న ప్రాంతం బుగ్గమఠం భూములపై విచారణ తుది దశకు చేరింది. ఇలా అన్ని వైపుల నుంచి పెరిగిన ఒత్తిళ్లతో పెద్దిరెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారని, అందుకే ఎక్కడా రియాక్ట్ అవ్వడం లేదన్నది ఇంటర్నల్ టాక్. ఒకప్పుడు జిల్లాలో తాము గీసిందే గీత అన్నట్లుగా సాగిన వ్యవహారాలన్నీ ఇప్పుడు రివర్స్ కొడుతున్నాయని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు అక్రమ ఇసుక, మైనింగ్ కేసులు కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని గట్టిగా వెంటాడుతున్నాయి. తాజాగా ఇసుక వ్యవహారాలపై ఈడీ రైడ్స్ జరగడం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపింది. ఇక పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచెర్ల మండలంలో అటవీ భూములను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారంటూ అటవీ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఆయన భార్య ఇంద్రపై అటవీ శాఖ కేసులు నమోదు చేయడమే కాక ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది. అలా అన్ని వైపుల నుంచి లీగల్గా ఇతరత్ర ప్రెజర్ పెరుగుతూ ఉండడంతోనే పెద్దాయన బయటకు రావడం లేదన్న గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అధికారం చేతిలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో తమ మాటే వేదంగా, తమ నిర్ణయమే చట్టంగా నడిపిన పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు చట్టపరమైన చిక్కులో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతుంది. ఒకవైపు అటవీ భూముల ఆక్రమణలు, మరోవైపు ఫైళ్ల దహనం, తాజాగా ఇసుక, మైనింగ్ అక్రమాలపై ఈడీ దాడులు వెరసి ఈ కుటుంబంపై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుంది. రాజకీయంగా ఈ మౌనం వ్యూహాత్మక లేక అనివార్యమా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంటే చిత్తూరు రాజకీయాల్లో ఒకప్పటి పెత్తనం ఇప్పుడు గతం అయిందనే చర్చ జిల్లాలో బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.